పీకేపీ హోమ్స్ లో లీస్ట్ రికగ్నైజేషన్ మా భారతి ఇంకా సునీతది. మా స్టోర్ ఎంత నీట్ గా ఉండడానికి, కస్టమర్స్ వస్తే స్మైల్ తో వెల్కమ్ చేయడానికి, వచ్చిన ప్రతి కస్టమర్ కి వాటర్ కావచ్చు, ఒకవేళ కిడ్స్ తోనే వస్తే వాళ్ళని టేక్ కేర్ చేయడంలో వీళ్ళు చాలా బిజీగా ఉంటుంది. పని చేస్తున్నా కూడా సునీత వాళ్ళ అబ్బాయి ఒక 10,000 స్కూల్ ఫీజు కట్టలేక స్కూల్ బంద్ చేసిండు అనే విషయం నాకు చెప్పలేకపోయింది. ఇక అది అక్కడిక్కడ పడి వార్త నా వరకు వచ్చింది. ఖచ్చితంగా తనకు సహాయం చేద్దాము, కాకపోతే అది అప్పనుకుని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేస్తుంది. వాళ్ళిద్దరిని విలువండి సరదాగా చిన్న గేమ్ ఆడి ఒకవేళ సునీత గెలవలేకపోయినా కూడా డబ్బులు ఇచ్చేద్దామని అన్నాడు. సిటీలో భారతి గెలిచింది, 10,000 వచ్చింది. ఈ 10,000 నాకంటే సునీతకు అవసరం అని చెప్పేసి ఆమెకు డబ్బులు ఇచ్చేసి, గెలిచుడు కన్నా కూడా గెలిచింది పక్కనోడికి ఇచ్చేస్తే దానంత సంతోషం ఇంకోటి ఉండదు. సరే తను గెలిచింది ఇచ్చేసింది కదా, నువ్వు ఒక బాక్స్ సెలెక్ట్ చేయి, అల్ల ఏముంటది భారతికి అని చెప్పిన. వాస్తవంగా కూడా ప్రతి బాక్స్ లో 10,000 ఉండే. వాళ్ళు ఏ సెలెక్ట్ చేసుకున్నా కూడా గెలుస్తుండే. మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఇంత ప్రేమతో పక్కనోడి గురించి ఆలోచిస్తున్నప్పుడు నేనెంత ఆలోచించాలి? ఇదంతా మనం ఏదో గొప్ప అనిపించుకుని చేస్తలే, ఇలా నా స్వార్థం కూడా ఉంది. స్కూల్ ఫీజు ఏదో కట్టేస్తే సునీత ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్ గా పని చేసుకుంటుంది. మన చుట్టూ సంతోషంగా లేకపోతే మనం ఉండే లాభం.